తులారాశివారు 2026 సంవత్సరంలో మీరు అడుగడుగునా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీరు అనుకున్నంత అమాయకమైనది కాదు. మీ అభ్యున్నతిని చూసి ఓర్వలేక మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేయాలని చూసే వ్యక్తులు మీ దరిదాపుల్లోనే ఉన్నారు. అందుకే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడటం చాలా అవసరం. ఇందులో మీరు మీ ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను వివరంగా చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి కింద కమెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని రాసి మీ భక్తిని చాటుకోండి. ఆ భోళాశంకరుడి ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. తులారాశివారు, సాధారణంగా మీరు ఎదుటివారిని త్వరగా నమ్మేస్తారు. కానీ ఈ 2026లో ఆ పద్ధతి మార్చుకోవాలి. మీతో ఎంతో కాలంగా స్నేహితంగా ఉంటూ మీ ఇంట్లో మనిషిలా మెలిగేవారు లేదా మీ బంధువులలో ఒకరు మీ వెనక మీకు తెలియకుండానే మీ ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తున్నారు. వీరు మీ ముందైతే ఎంతో తీయగా మాట్లాడతారు, కానీ మీ ఎదుగుదలని చూసి లోలోపల అసూయపడుతుంటారు. గత ఏడాదిలో కూడా మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని ఉండవచ్చు, కానీ ఆ హనుమంతుడి దయ వల్ల మీరు వాటి నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఏడాదిలో ఆ వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచాలని, మీ పనుల్లో ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నిస్తారు. శత్రువు బయటివాడైతే మనం జాగ్రత్త పడటం సులభం, కాని మనవాడే శత్రువుగా మారినప్పుడు కనిపెట్టడం చాలా కష్టం. దీనివల్ల మీకు తెలియకుండానే మీ ఇంట్లో చికాకులు రావడం, అనవసరమైన గొడవలు జరగడం, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం వంటివి జరుగుతుంటాయి. మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రాకపోవడానికి ఇలాంటి ప్రతికూల శక్తుల ప్రభావమే కారణం. మీరు మానసిక ఆందోళనలోకి వెళ్లకుండా ఉండాలంటే ముందుగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మానేయాలి. మీ జీవిత రహస్యాలను గుప్తంగా ఉంచండి. ఈ వీడియోలో నేను ఆ వ్యక్తులు ఎవరు, వారి నుండి మీరు ఎలా తప్పుకోవాలి అనే విషయాలను వివరిస్తాను. మీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవడానికి ఈ సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. భయపడకండి, అప్రమత్తంగా ఉంటే చాలు, ఆపదలను సులువుగా దాటేయవచ్చు. మనవాళ్లే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు వాళ్ల నుండి తప్పించుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అలాంటివారు మన ముందే ఉంటారు, ఎంతో ప్రేమగా నటిస్తారు, తీయటి మాటలతో మనల్ని నమ్మిస్తారు. కానీ మనం లేని సమయంలో మన వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఏదో ఒక సాకుతో మీ ఇంటికి వచ్చి మీ ప్రశాంతతను భగ్నం చేసే పనులు చేసి వెళ్తుంటారు. మీకు తెలియకుండానే మీ ఇంట్లో ప్రతికూలత నింపాలని చూస్తారు. నిజానికి 2026 సంవత్సరం మీ జీవితంలో అత్యంత అద్భుతమైన కాలం కాబోతోంది. కుజుడి అనుగ్రహం మీపై మెండుగా ఉంది. అటు శనిదేవుడు, ఇటు రాహువు కూడా మీకు ధనయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నలుమూలల నుండి మీకు సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. కాని గుర్తుంచుకోండి, మీ జీవితంలో సంతోషం మొదలైనప్పుడల్లా మీ చుట్టూ ఉన్నవారి కళ్ళు మీపై పడతాయి. ఈ అసూయపడేవారెవరో బయటి వ్యక్తులు కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని మీ సొంత బంధువులే. బయటివాళ్లకు మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎలా ఉన్నారు అనేదాంతో పనిలేదు. కానీ మీ బంధువులకు మాత్రం మీ సంతోషం చూస్తే ఒక రకమైన అసూయ మొదలవుతుంది. వారు మీ స్థాయికి ఆలేనప్పుడు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తారు. నేటి రోజుల్లో సొంత అన్నదమ్ముల మధ్యనే సఖ్యత ఉండటం లేదు. ఒకరు కష్టపడి పైకి వస్తుంటే మరొకరు అది చూసి తట్టుకోలేక ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం సమాజంలో ఎన్నో చూస్తూనే ఉన్నాం. అందుకే తులారాశివారు, ఈ ఏడాది ప్రారంభంలోనే నేను మీకొక ముఖ్యమైన సలహా ఇస్తున్నాను. మీ ఎదుగుదలకు అడ్డుపడుతూ మీ మనశ్శాంతిని తీసేస్తున్న అటువంటి వ్యక్తులకు ఈ ఏడాది దూరం కావడం చాలా మంచిది. వారితో బంధాన్ని తెంచుకోవడం మొదట్లో కొంచెం బాధగా అనిపించినా మీ కుటుంబ భవిష్యత్తు కోసం అది చాలా అవసరం. మీరు గమనించకుండానే మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నారు. పరిస్థితులు చెయ్యి దాటిపోకముందే మీరు మేల్కోవాలి. అందుకే ఈ 2026 సంవత్సరంలో అటువంటి నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం మీ ప్రాథమిక విధి. తులారాశివారు, ఆ వ్యక్తులతో బంధాన్ని తెంచుకోవడం వల్ల మొదట్లో మీకు కొంత బాధగా అనిపించినా మీ కుటుంబ భవిష్యత్తు కోసం అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ బంధాన్ని అలాగే కొనసాగిస్తూ పోతే మీకు తెలియకుండానే మీరు ఆర్థికంగా, మానసికంగా పతనమైపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మీ జీవితం రోజురోజుకు ఎంతో ఇబ్బందికరంగా మారుతోంది కదా. పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోకముందే మీరు మేల్కోవాలి. అందుకే ఈ 2026 సంవత్సరంలో అటువంటి నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం మీ ప్రాథమిక విధి. మిత్రులారా, వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే కమెంట్ బాక్స్లో జై బజరంగబలి అని రాసి మీ పేరును నమోదు చేసుకోండి. హనుమంతుడి కృపతో మీకు ఈ ఏడాది ధన సంపద, వాహనయోగం వంటి 3 పెద్ద శుభవార్తలు అందే అవకాశముంది. మీకేవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే కమెంట్లో తెలియచేయండి. వాటికి పరిష్కార మార్గాలు నేను తప్పకుండా వివరిస్తాను. ఈ 2026 మీకు అద్భుతమైన సంవత్సరమే, కాని అది మీరు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది.
అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది ఎవరో కాదు, మీ సొంత మనుషులే. ఈ ఏడాది మీరు ఎవరిని పడితే వారిని, ఎంతటి ప్రాణ స్నేహితులనైనా సరే కళ్ళు మూసుకొని నమ్మకండి. మీరు చాలా మంచివారు, ఎవరినీ అనుమానించరు. కాని అదే మీ బలహీనతగా మారి అవతలివారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశముంది. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు, మీ నుండి ప్రయోజనం పొంది తీరా అవసరం తీరాక మిమ్మల్ని పట్టించుకోనివారు మీ చుట్టూనే ఉన్నారు. కొంతమంది మీతో తీయగా మాట్లాడుతూనే మీ సమయాన్ని, మీ డబ్బును వాడుకుంటారు. తీరా మీకు ఒక అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు కనిపించకుండా పోతారు. అలాంటి స్వార్థపరుల వల్ల మీ మనసు ముక్కలయ్యే ప్రమాదముంది. అందుకే ఈ ఏడాది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ ఎదుగుదలను ఓర్వలేని వారి కళ్లల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులను ఎలా గుర్తించాలి, వారి నుండి మీ ఇంటిని, మీ పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. తులారాశివారు, కష్టమొస్తే మీ వెనుక నిలబడేవారు ఎవరూ ఉండకపోవచ్చు. కాని మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు మాత్రం మీ చుట్టూనే ఉంటారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని జాగ్రత్తలను చాలా జాగ్రత్తగా వినండి. ఇవి మీ కుటుంబ రక్షణ కోసం నేను చెబుతున్న మాటలు. మొదటి జాగ్రత్త, మీ ఇంటికి ఎవరైనా బంధువులుగాని, స్నేహితులుగాని వచ్చినప్పుడు కొంచెం కన్నేసి ఉంచండి. అది మీ ప్రాణ స్నేహితుడైనా సరే, మీపై ఉన్న అసూయతో మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తిని వదిలివెళ్లే అవకాశముంది. అందుకే మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాగే మీ ఇంట్లోని పిల్లలకు, ఇతర సభ్యులకు కూడా ఒక విషయం చెప్పి ఉంచండి. బయటివారుగాని, మీకు బాగా తెలిసినవారుగాని ఏదైనా తినడానికి ఇస్తే పొరపాటును కూడా తీసుకోవద్దు అని చెప్పండి. ఎందుకంటే మనం తినే ఆహారం ద్వారా కూడా మన మనస్సును, ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశముంటుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం మీ బట్టల గురించి. సాధారణంగా మనం బట్టలు ఉతికి ఇంటి మేడమీదో లేదా ఇంటి బయటో ఆరవేస్తుంటాం కదా, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరంటే ఇష్టం లేనివారు మీ బట్టల ద్వారా కూడా మీకు ఇబ్బందులు కలిగించాలని చూసే అవకాశముంది. కాబట్టి మీ వస్తువుల పట్ల అశ్రద్ధ వహించకండి. ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. మీరు ఎక్కడికైనా వెళ్లినా, హోటల్కు వెళ్లి భోజనం చేసినా భార్యాభర్తలు కలిసి ఉన్న ఫోటోలను వెంటనే అప్లోడ్ చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. నలుగురి దిష్టి తగిలితే మీ బంధంలో లేనిపోని గొడవలు మొదలవుతాయి. అలాగే మీరు ఏదైనా కొత్తగా ఇల్లుగాని, కారుగాని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. పని జరగకముందే ఫోటోలు పెట్టడం వల్ల ఇతరుల కళ్లుపడి ఆ పని మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ శత్రువులకు వరంగా మారుతున్నాయి. అందుకే మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడం నేర్చుకోండి. లోకాన్ని నమ్మడం కంటే ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం ముఖ్యం. 2026లో మీరు ఒకటే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ పనులు ఏవైనా సరే అవి పూర్తయ్యే వరకు చాలా రహస్యంగా ఉంచండి. నలుగురికి చాటింపు వేయడం, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మీ పనిమీద మీరు దృష్టి పెట్టండి తప్ప ఇతరులకు చూపించుకోవాలని చూడకండి. అసలు మీపై ఇతరుల దిష్టి ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. ఏదైనా పని చేద్దామనుకున్నప్పుడు అది చివరి నిమిషంలో ఆగిపోవడం, కారణం లేకుండానే ఇంట్లో గొడవలు జరగడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం వంటివి జరుగుతున్నాయా? అంతకు ముందు వరకు అంతా బాగుండి అకస్మాత్తుగా వ్యాపారంలో నష్టాలు రావడం లేదా అప్పుల బాధ పెరగడం వంటివి కనిపిస్తున్నాయా? వీటన్నింటికీ మించి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉండడం, ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఆ జబ్బేంటో తెలియకపోవడం వంటివి జరిగితే ఖచ్చితంగా మీపై ఇతరుల ప్రతికూల దిష్టి పడిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. రాత్రిళ్ళు నిద్రపట్టకపోవడం, ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపించడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి నెగటివ్ ఎనర్జీ వల్ల మనిషి ఒక్కోసారి విపరీతమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ మీరు అస్సలు భయపడకండి. వీటన్నింటి నుండి బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. మీరు వెంటనే చేయాల్సిన పనేంటంటే హనుమంతుడిని ఆశ్రయించడం. స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ అర్చకుల ద్వారా అభిషేకం చేసిన సింధూరాన్ని తెచ్చుకోండి. ఆ సింధూరాన్ని ప్రతిరోజూ మీ నుదుట ధరించండి. అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా ధరించమని చెప్పండి. మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోను ఏర్పాటు చేయండి. దీనివల్ల ఎటువంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ప్రతిరోజూ ఇంట్లో గంగాజలం చల్లుతూ హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఏ చెడు దృష్టి మీ దరిచేరదు. ఇప్పుడు అసలు విషయం చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2026 సంవత్సరంలో
మీరు ప్రధానంగా ఎవరి పట్ల అప్రమత్తంగా ఉండాలో తెలుసా? చిత్రంగా అనిపించినా ఇది నిజం. మీ రాశికి చెందిన వ్యక్తుల నుండే మీకు ఈ ఏడాది ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ చుట్టుపక్కల ఉండేవారు, బంధువులు లేదా స్నేహితుల్లో ఎవరైనా మీ రాశివారే ఉంటే వారి విషయంలో కాస్త ఆచితూచి అడుగువేయండి. ఎందుకంటే వారు మీ మనస్సును, మీ ఆలోచనలను త్వరగా పసిగట్టగలరు. దానివల్ల మీ ఎదుగుదలకు అడ్డుపడటం వారికి సులభమవుతుంది. వారు మీపై అసూయతో మీ ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తారు. అది ఎంతటి సన్నిహితులైనా సరే, సమయం వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఏడాది మీ రాశి వ్యక్తుల పట్ల కొంచెం దూరాన్ని పాటించడం మీ క్షేమానికి మంచిది. కేవలం వారే కాదు, ఈ సంవత్సరం ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే 2026లో మీకు నమ్మకద్రోహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరినైనా ప్రేమించేటప్పుడు మనస్సుతో కాకుండా కొంచెం మెదడుతో ఆలోచించండి. అతిగా నమ్మితే చివరకు బాధపడాల్సింది మీరే అవుతుంది. ఈ ఏడాది మీ నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి మీ సొంత మనుషులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందుకే డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండండి. ఎవ్వరికీ అప్పులివ్వకండి. అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోకండి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా అది రేపు మీకే శాపంగా మారుతుందేమో అని 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్య విషయానికొస్తే ఈ ఏడాది మీ ఆరోగ్యం కొంచెం ఎగుడుదిగుడుగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి నలతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ప్రభుత్వ పనుల్లో లేదా ఆఫీసు వ్యవహారాల్లో పై అధికారుల సహాయం కోసం మీరు కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆర్థిక విషయాల్లో ఎటువంటి రిస్కు తీసుకోవద్దు. అది భవిష్యత్తులో మీకు నష్టం కలిగిస్తుంది. మీ కుటుంబ సమస్యల గురించి లేదా సంతానానికి సంబంధించిన విషయాల గురించి మీ భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మిత్రులారా, విద్యార్థులకు మాత్రం ఈ ఏడాది చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దల సహకారం మీకు తోడుగా ఉంటుంది. ఇతరుల మాటలకు లొంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ విఘ్నతతో వ్యవహరిస్తే ఈ ఏడాదిని మీరు జయప్రదంగా పూర్తి చేయగలరు. తులారాశివారు 2026లో విద్యార్థులకు అద్భుతమైన సమయం నడుస్తోంది. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నదానికంటే మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పనుల విషయానికొస్తే ఉన్నతాధికారుల సహకారం మీకందుతుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అయితే కొంతమంది అధికారులు మీ పనులకు ఆటంకాలు సృష్టించాలని చూస్తారు. కాని మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మీ కుటుంబంలో, ముఖ్యంగా మీ సోదరి వివాహం లేదా ఇతర వ్యక్తిగత విషయాల్లో ఏవైనా ఇబ్బందులుంటే మీ బంధువుల సహాయంతో ఆ సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంత బుద్ధిని, విజ్ఞతను ఉపయోగించండి. ఎవరో ఏదో చెప్పారని లేదా ఎవరినో నమ్మి పెట్టుబడులు పెడితే మాత్రం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీ స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశముంది. ఒక చిన్న కలయిక మీకెంతో మానసిక సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ మీ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధవద్దు. ముఖ్యంగా జీర్ణక్రియ లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆహార నియమాలు పాటించండి. మీ ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉన్నప్పుడు మీ శత్రువులు మీపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వకండి. తులారాశివారు 2026లో మీరు అప్రమత్తంగా ఉంటే విజయం మీ సొంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులకు, ఆత్మీయులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో జై బజరంగబలి అని రాసి మీ భక్తిని చాటుకోండి. మీకున్న సమస్యలను మాకు కామెంట్ల ద్వారా తెలియచేయండి. మేము మీకు పరిష్కార మార్గాలను సూచిస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆంజనేయస్వామి రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.